కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటారు. ఈ సైడ్ నుయ్యి ఉంది, ఆ సైడ్ గొయ్యి ఉంది. గొయ్యిలో నుంచి నుయ్యి కోటేశారు. వీళ్ళు మేము నుయ్యి కాదు, మేము చదరమైన నేల మీద ఉన్నాం, మేము మీకోసం పనిచేస్తున్నామని నిరూపించుకోవడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యాడని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహం. దారుణంగా ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన బందిపోటు దొంగలు ఎక్కడున్నారు? ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం మాట్లాడుతూ ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడ నడిచేది కూటమి ప్రభుత్వం కాదు, కుమ్మక్కు ప్రభుత్వం. దీంట్లో జగన్కు వాటా ఉంది కదా. గతవాళ్ళు వాళ్ళకి చెప్పుకోవడానికి నాగార్జున సాగరు, శ్రీశైలము, తెలుగు ఎన్టీ రామారావు గారికి తెలుగు గంగా ఉన్నాయి. నీకేమున్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రెస్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, మేము వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పిన మాటలు ఈరోజు వీటికి ఒక్కటన్నా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? 3 టర్మ్లో మేమే అధికారంలోకి వస్తామనే పిచ్చి భ్రమలో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ భ్రమే కానీ అది ప్రజల నిర్ణయం కాదు కదా. నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవడానికి నేను చాలా గొప్పగా పనిచేస్తున్నాను అని నీ రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్తుంటే దాన్ని నువ్వు ప్రజలకు చెప్పడం ఎందుకు? నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్. మనం అసలు మెయిన్ టాపిక్లకి వెళ్ళే ముందు మీతో కొన్ని క్లారిఫికేషన్ తీసుకుందాం అనుకుంటున్నా. అసలు మీ ధైర్యం ఏంటి? ఇటు తెలుగుదేశం వాళ్ళు చూస్తే ఈయన వైసీపీ తరపు నుంచి మాట్లాడుతున్నట్టు, వైసీపీ వాళ్ళు చూస్తే తెలుగుదేశం దగ్గర ఏదో డబ్బులు తీసుకుని ఈయన మమ్మల్ని విమర్శిస్తున్నాయంటారు. బీజేపీని ఎలాగో ఎక్కుతున్నారు మీరు. ఇలా అసలు ఏ ధైర్యంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు? ధైర్యం అనేది ఎప్పుడు వస్తుందంటే పిరికితనం ఉన్నప్పుడు వస్తుంది. అలా అంటారా? ఆ పిరికితనాన్ని నుంచి బయటపడడానికి ధైర్యం కావాలా. నాకు పిరికితనం లేదు. ఇప్పుడు సిస్టమ్ మీద మనం, సిస్టంలో జరిగే లోపాల మీద మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ వైసీపీనా, తెలుగుదేశమా, బీజేపీనా, చంద్రబాబు, జగన్ అనేది కాదు. ఆ ప్లేస్లో రేపు వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారు. వీళ్ళు సిస్టమ్ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. కంట్రోల్లో పెట్టుకొని ప్రజలకు వాళ్ళు చేసే అన్యాయాల గురించి మాత్రం మనం మాట్లాడుతున్నాం. మాట్లాడడం జనరల్గా పాలకులుగా ఉండే వాళ్ళకి ఎవరైనా విమర్శిస్తే కష్టం కలుగుతుంది. కష్టం కలిగితే ఏం చేస్తారు? మనకు నష్టం చేస్తారు. నష్టం చేయడానికి నాకేం లేదు. నాకు ఆస్తులు లేవు, నాకు ఆశలు కూడా లేవు. కొత్తగా ఏదో ఆస్తులు సంపాదించాలని ఆశలు కూడా లేవు. నేను ఏదైనా వ్యాపారం చేస్తుంటేనో, లేకపోతే నాకు ఏదైనా ఒక ఎకరా పొలం ఎక్కడన్నా ఉంటేనో, లేదా నేను ఏదైనా ఒక ఇల్లు కట్టుకో ఉంటేనో దాన్ని ధ్వంసం చేయొచ్చు. నాకు ఇల్లే లేదు, ఇక్కడ స్థలము లేదు, పొలము లేదు. ఏ రోజుకి ఆ రోజు బతికేవాడిని నేను. సో అందువల్ల నన్ను ప్రభుత్వం ఏం చేయగలదు? మహా అయితే జైల్లో పెడతామేమో. దానికి నేను ఎప్పుడు రెడీయే. కేసులు అంటారా? ఈ 50 ఏళ్ల జర్నలిజం జీవితంలో నేను దాదాపు 40-45 కేసులు ఎదుర్కొన్నా. అవన్నీ నాకు అలవాటు అయిపోయింది. కోర్టుకు పోయి మేజిస్ట్రేట్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం నాకు అలవాటు అయిపోయింది. నేనే దాన్ని చిన్నతనంగా తీసుకుని, నేను తప్పు చేస్తే కదా, నా కాన్షియస్ క్లీన్గా ఉన్నప్పుడు, నేను తప్పు చేయనప్పుడు కోర్టు సాంప్రదాయం ప్రకారం నిందితుడిగా ఉండేవాడు చేతులు కట్టుకొని నిలబడాలి. నేను నిలబడతాను. తప్పేంది? నాకు వచ్చే అవమానం నా కిరీటం ఏం కిందకి రాలిపోదు కదా. శిక్ష చేయడానికి న్యాయమూర్తికి నాకు అవకాశం దొరకాలి కదా. నా దగ్గర 40-50 కేసులో ఎప్పుడు శిక్ష అనేది పడలేదు. ఏదో ఒక్కసారి మాత్రం ఒక న్యాయమూర్తి ఒక పరువు నష్టం కేసులో శిక్ష వేసాడు. హైకోర్టు నన్ను రక్షించింది. ఓకే, అంతే. అంతకుమించి మాకు 1935లోనే మద్రాస్ హైకోర్టులో వెంకటగిరి రాజా గారు మా మీద పరువు నష్టం దావా వేసాడు. 1935 నేను మాట్లాడేది జమీన్ రైతు పత్రిక మీద. ఆ కేసు చాలా రోజులు నడిచింది. ఆ రోజుల్లో 100 రూపాయలు పెనాల్టీ వేశారు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం, చాలా పెద్ద మొత్తం. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. అంటే ఫెడరల్ కోర్టు అనేది అనేవాళ్ళు దాన్ని. మెడ్రాస్ హైకోర్టు మీద మళ్ళీ అప్పీల్ పోతే టంగుటూరు ప్రకాశం పంతులు గారి సలహా మీద పోయాడు మా తాత. తర్వాత అది పోయింది. ఆ 100 రూపాయలు కట్టే స్తోమత మా తాత కూడా లేదు. అది లేకుండా పోయింది. సో ఇప్పుడు మనం ప్రజల కోసం మనం ఒక మాట్లాడాలనుకున్నా, రాయాలనుకున్నప్పుడు దాని పరిణామాలకు కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం ఒకరిని విమర్శించే స్వేచ్ఛ నాకుంది అన్నప్పుడు నా విమర్శ మీద చర్య తీసుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం ఎంతవరకు తట్టుకొని నిలబడతాం అనేది సమస్య.
ఆ తట్టుకుని నిలబడే ఓపిక సహనం నాకున్నాయి. ఇప్పటికి 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకెన్ని రోజులు ఉంటుంది? నాకు పోయేది ఏం లేదు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఓకే. అదే ఇప్పుడు ఎందుకంటే నాకు వచ్చే కాల్స్ కానీ, కామెంట్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆ క్లారిఫికేషన్ మీతో ఇప్పించాలని ఒక దీంతోనే నేను ఈ క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ క్లారిఫికేషన్ తెలుసు అంటే ఇప్పుడు మా జిల్లాలో. ఈ కొత్త తరం, ఈ జెన్జీ, ఈ ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు కింద పెట్టే కామెంట్లు అవి అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటాను. అంటే చదవకూడదు చాలా వరకు, కొన్ని చదువుతూ ఉంటాను. చదివినప్పుడు కొన్ని అంటే రియల్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాంటివి అయ్యే ఉంటే తీసుకోవచ్చు. బట్ ఏదో చిల్లర కామెంట్స్ ఇవి ఒకసారి అసలు మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటి? కేసులు అయిన వాళ్ళు చర్యలు తీసుకునే ప్రభుత్వమే లేదు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు మా తాతకి చాలా ముఖ్యం. ఈ జమీందారీ ఉద్యమంలో కానీ, జమీందారీ రద్దు చట్టం తయారు చేయడంలో కలిసి పనిచేశారు. ప్రకాశం పంతులు గారు మా మీద కేసేసారు. ఓకే. వెంకయ్యనాయుడు వేసాడు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వేసాడు, దీవి కొండయ్య చౌదరి వేసాడు, జనార్దన్ రెడ్డి వేసాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాకు చాలా ముఖ్యం అనుకుంటారు. మా జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్ మా మీద ఏదో ఒక కేసులు పెట్టారు. తర్వాత వాళ్ళే రిలీజ్ అయ్యారు, వాళ్ళే వెనక్కి వెళ్ళారు. అన్ని రాజకీయ పార్టీలు, సిపిఎం పార్టీ అయితే మా ఆఫీస్ మీదకి ఎన్నిసార్లు దండయాత్రలు చేసిందో, ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్లు చేసిందో. కానీ వాళ్ళతో నేను స్నేహితంగానే ఉంటా. అంటే ఇది సామాజికమైన సమస్య, ఒక ప్రజల సమస్య మీద నేను ఒకటి చేస్తున్నాను, దానికి ప్రతిగా వాళ్ళు ఒకటి చేస్తున్నారు. అక్కడ వ్యక్తిగత వైరమేం లేదు. సో మీ విమర్శలు వెనక మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ వ్యక్తిగతమైన ప్రేమలు, ద్వేషాలు కూడా ఏమైనా ఉన్నాయా? నాకు అసలు వ్యక్తిగతంగా ఏమి లేదు కదా, నేనేది కోరుకోను కదా, నేనేదో నన్ను అంటే మనం మాట్లాడకూడదు. కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అడిగాడు నన్ను, నీకు పైసలతో పని లేదు, లెక్కనివ్వడు ఆయన, నీకు లెక్కతో పని లేదు, నువ్వు ఏ పని అడగవు, నీకు పదవులతో నీకు రాజకీయంగా ఏది అవసరం లేదు, ఏ పదవి అడగవు, ఎందుకయ్యా నీకు తాపత్రయం అని అడిగాడు. ఆయన మీద నేను పోరాటం చేసేటప్పుడు, ఆయన మీద కేసులు వేసేటప్పుడు, ఎందుకే ఉంది సార్, మీరు పరిపాలన చేస్తున్నారు, నేను ప్రజల తరఫున ఉన్నా, మీరు తప్పు చేస్తే నేను అడగతా, వీలైతే సమాధానం చెప్పండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. ఎక్సలెంట్. మీలాంటి వాళ్ళతో నేను షో చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేం లేదు, ఇది మా జీవన శైలి, అది అంతకంటే ఏం లేదు. సో హోప్ఫుల్లీ మేము కూడా మీ ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవుతామేమో రాబోయే రోజుల్లో. యా. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, రేపు 12వ తారీఖుకి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటారు. సో ఈ 2 ఏళ్ళు వాళ్ళ ప్రస్థానం ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు దేనికోసం ఎన్నుకున్నారు అనేది కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. చంద్రబాబు చాలా గొప్పవాడనో, లేకపోతే పవన్ కళ్యాణ్ చాలా సమ్మోహనాశక్తి కలిగిన నాయకుడనో ప్రజలు ఓటేలే. ఒక మహాప్రమాదంలో రాష్ట్రం ఇరుక్కోనుంది, అవినీతితోటి కుళ్ళిపోతుంది, ప్రజలకు స్వేచ్ఛ లేదు, నిర్బంధకాండ ఉంది. ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. ఆ బయటపడడానికి ఉండేది 2, ఈ సైడ్ నుయ్యి ఉంది, ఆ సైడ్ గొయ్యి ఉంది. గొయ్యిలో నుంచి నుయ్యి కోటేశారు. వీళ్ళు మేము నుయ్యి కాదు, మేము చదరమైన నేల మీద ఉన్నాం, మేము మీకోసం పనిచేస్తున్నామని నిరూపించుకోవడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యాడని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. ఆయన చెప్పే అభివృద్ధి అవన్నీ కూడా సాధారణంగా జరిగే విషయాలు. ఒక కొత్త పరిశ్రమ రావడము, లేకపోతే అమరావతి కట్టడము, అంటే ఒక మహాయజ్ఞంలాగా ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు వరకు నాకు తెలిసి అయితే మేజర్ ఇండస్ట్రీస్ ఏవి లేవు. ఏదో కియా ఒకటి వచ్చింది, ఆర్ సెయిల్ ఉంది, మూతపడిపోయింది వైజాగ్లో. అది ఏదో మూలుగుతా నడుస్తుంది. అది వాళ్ళ బాధ్యత అండి, ముఖ్యమంత్రి బాధ్యత. ఒక ఆఫీసరు నేను నిజాయితీగా పనిచేస్తున్నాను అంటే అది గొప్పతనం కాదు. నిజాయితీగా పనిచేయాల్సింది నీ బాధ్యత. ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది నీ బాధ్యత. నువ్వు జీతం తీసుకుంటున్నావు, నువ్వు చార్టర్ ఫ్లైట్ ఖర్చు ప్రజల డబ్బు పెడుతున్నావు, నీ ప్రతి సుఖము సౌఖ్యము ప్రజల డబ్బుతో చేస్తున్నావు. దేనికి చేస్తున్నావు? ఎందుకు వాడుతున్నావు నువ్వు ప్రజల డబ్బు? ప్రజల కోసం పనిచేయాలా, అభివృద్ధి చేయాలా. అభివృద్ధి అనేది నీ బాధ్యతల్లో ఒక భాగం. ఇప్పుడు మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, గుజరాత్ ఉంది.
ఏ ముఖ్యమంత్రి అయినా ఇదిగో నేను ఈ పరిశ్రమ తెచ్చాను అని డబ్బా కొట్టుకున్న వార్త సాదృశ్యం ఉందా? ఏ ముఖ్యమంత్రి అయినా. చేసింది చెప్పుకుంటే తప్ప. కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ఉన్నప్పుడు ఎంతో గొప్పగా దాన్ని సిలికాన్ వ్యాలీ చేశాడు బెంగళూరు సిటీ. అప్పుడు చంద్రబాబుకి సిలికాన్ వ్యాలీ చేశాడు బెంగళూరుని. ఈ రోజు కూడా అదే నెంబర్ టాప్ 1. ఎస్ఎం కృష్ణ ఏ రోజన్నా చెప్పుకున్నాడా నేను బెంగళూరుని మొత్తం పునర్నిర్మించాను, నేను సృష్టికర్తని, నేను ఆ విప్లవం తెచ్చాను? రాజీవ్ గాంధీ ఎన్ని విప్లవాలు తెచ్చాడు? ఐటీ విప్లవం రాజీవ్ గాంధీదే కదా, లిబరలైజేషన్ మన్మోహన్ సింగే కదా. ఎవరన్నా చెప్పుకున్నారా? పివి నరసింహరావు గారు ఎంత చేశారు ఈ దేశానికి? ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? ఆ చెప్పుకునే అలవాటు ఒక చంద్రబాబుకు మాత్రమే ఉంది. తప్పులేదు. ఈ చెప్పుకోవడంలో ఆయన ప్రజలు ఆయన చెప్పని విషయాల్ని గుర్తించడం లేదు అని అనుకుంటున్నాడు. నేను చెప్పే విషయాలు మాత్రమే వీళ్ళు వింటున్నారు. నేను విశాఖపట్నంలో ఆర్సెల్ మిట్టల్ తెచ్చాను, ఇన్ఫోసిస్ తెచ్చాను, లేకపోతే అక్కడ మన సత్యసాయి జిల్లాలో యుద్ధ పరిశ్రమ తెచ్చాను, ఈ మాత్రమే వింటున్నారు, మిగతా వినడం లేదు అని ఆయన అనుకుంటున్నాడు. చాలా పొరపాటు. ప్రజలు వీటితో పాటుగా వాటి గురించి కూడా నువ్వు మాట్లాడని విషయాల గురించి ప్రజలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఈరోజు అవినీతి ఏ స్థాయిలో ఉంది? రాష్ట్రంలో ఈరోజు ఆ రోజు గత 5 సంవత్సరాల్లో దారుణంగా ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన బందిపోటు దొంగలు ఎక్కడున్నారు? నీ దగ్గరే ఉన్నారు. ఎంత ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత డబ్బు వెళ్ళిపోతా ఉంది? నువ్వేమో అభివృద్ధి కార్యక్రమాలకి, ప్రైవేటు పరిశ్రమలు, పెట్టుబడులు ఓకే, ప్రభుత్వం తరఫున నువ్వు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బు లేదు అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 ఏళ్లలో అదొక నిత్యం ఒక పాటలాగా అయిపోయింది. ఏం చేయాలన్నా డబ్బు లేదు. ఉచితాలు ఇస్తున్నాం, ఉచితాల వల్ల బడ్జెట్ మీద భారం పడిపోయి మేము చాలా పనులు చేయలేకున్నాం, ఇళ్ళు కట్టలేకున్నాం, కాలువలు తవ్వలేకున్నాం, ప్రాజెక్టులు కట్టలేకున్నాం. కానీ నిజంగా డబ్బు ఎక్కడికి పోతుంది అనేది చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే 10 మందో 15 మందో దోపిడీదారులు తీసుకుపోతున్నారు ప్రజల డబ్బుని. ఆ దోపిడీని ఆపగలిగితే రాష్ట్రంలో అభివృద్ధికి కావాల్సిన నిధులు వస్తాయి. నువ్వు ఎందుకు ఆపడం లేదు? ఇది ప్రజలు గుర్తించడం లేదని నువ్వు అనుకుంటున్నావు. చాలా పొరపాటు. ప్రజలు దీన్ని బాగా గుర్తిస్తున్నారు. ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం మాట్లాడుతూ ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడ నడిచేది కూటమి ప్రభుత్వం కాదు, కుమ్మక్కు ప్రభుత్వం అని గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. దీంట్లో జగన్కి వాటా ఉంది కదా. జగన్కి ఇప్పుడు మైనింగ్ రాయల్టీ ఉంది, వసూలు జగన్ ఇచ్చాడని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు విమర్శించారు. నేను రాగానే దీన్ని రద్దు చేస్తాడు. రద్దు చేసావా? సేమ్ కంపెనీస్, సేమ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సేమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సేమ్ ఏఎంఆర్ మహేష్ రెడ్డి, సేమ్ విశ్వసముద్ర, వీళ్ళకి సేమ్ కాంట్రాక్ట్. మళ్ళీ టెండర్ కూడా పిలవకుండా నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావు? దీని వెనక ఏముండదు, వాటాలు ఉంటాయి. అంటే జగన్ బెనిఫిట్ అవుతాడు అని తెలుసు, అయినా వీళ్ళు చేస్తారు. అటు ఎన్ని ఉదాహరణలు చెప్పంటారు? చంద్రబాబు గారు ఒక్కటే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని ఏదో చేసేసాను అనుకుంటున్నాడు. ఆయన కట్టిన ఒక్క ప్రాజెక్ట్ చూపించమనండి. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు గతంలో వాళ్ళకి చెప్పుకోవడానికి నాగార్జున సాగరు, శ్రీశైలము, ఎన్టీ రామారావు గారికి తెలుగు గంగా ఉన్నాయి. నీకేమున్నాయి? నువ్వేం చేసావు? పోలవరం 80% పూర్తి చేశాను. పోలవరం నీది కాదు. పోలవరం నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తున్నావు. పోలవరం కాన్సెప్ట్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడున్న 11 ఏళ్లలో నువ్వు పోలవరాన్ని పట్టించుకోలే. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని మళ్ళీ పైకి లేపాడు. దాన్ని నువ్వు పూర్తి చేయలేకున్నావు. నువ్వు అది గత సంవత్సరం రాజశేఖర రెడ్డి మెయిన్ డ్యామ్ కట్టలేదు కదండి, ఓన్లీ కాలువలతో ఇచ్చేసి ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసింది రాజశేఖర రెడ్డి గారు. పోలవరం అనేది ఆయనకు ఒక కళ. ఎందుకు ఆయనకు కళ అంటే, పోలవరం వస్తే తప్ప రాయలసీమలో కరువు పోదు అనేది. గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి వాడుకుంటే, కృష్ణా నీళ్లు రాయలసీమకు వాడతారు, రాయలసీమకు వాడితే రాయలసీమలో కరువు ఉండదు అనే కళ, ఆ కళ నిజం చేసుకోవడానికి ఆయన పోలవరం మొదలుపెట్టాడు. ఆయన ఉండింది 5.5 సంవత్సరం 6 సంవత్సరాలే. ఆయన పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ అది ఎప్పుడు నిజాం నుంచి స్టార్ట్ అయింది. మా చిన్నప్పటి నుంచి నిజాం స్టార్ట్ చేశాడు పోలవరాన్ని. అక్కడ నిజాం కట్టించిన ఇంజనీరింగ్ క్వార్టర్స్ ఇంకా అట్నే ఉన్నాయి. ఇంజనీర్లకి వాళ్ళకి కట్టించిన క్వార్టర్స్ 1935-40లో. తర్వాత అంజయ్ గారు స్టార్ట్ చేశారు. ఎంతో మంది స్టార్ట్ చేశారు. ఏమంటే అది భారీ ప్రాజెక్టు. అంత భారీ ప్రాజెక్ట్ కట్టాలంటే కొంత టైం పడుతుంది అన్ని. సో అది చేయలేదు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు 85% పైన. చంద్రబాబు గారు కట్టిన ప్రాజెక్టు ఏది?
చంద్రబాబు గారు పెట్టిన పరిశ్రమ ఏది? ఇప్పుడు హైదరాబాద్లో ఈయన సేపటికి ఇన్ఫోసిస్ అవి మాట్లాడతాడు. హైదరాబాద్లో ఎన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి? వాటితో అసలు హైదరాబాద్ దాదాపు 50 ఏళ్ళు హైదరాబాద్ బతికింది ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, డిఆర్డిఎల్, దాదాపు 150 ఉన్నాయి. ఆల్విన్, ఎన్నో, హెచ్ఎంటి, ఎన్నో. నువ్వేమన్నా ఒక పరిశ్రమ తెచ్చావా? ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు నువ్వు అమ్మేశావు. బాబు గారి దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే, నేను చెప్పేదే ప్రజలు వింటారు, వేరేది ఏది వాళ్ళు పట్టించుకోరు అనుకుంటారు. అది పొరపాటు. నువ్వు అందుకే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓడిపోతున్నావు. మళ్ళీ ఇంక వేరే గత్యంతరం లేక నిన్ను తీసుకొస్తున్నారు. నువ్వు రేపు ఉదయం ఒక 50 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి చేసింది ఏది అని 50 ఏళ్ల తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్ మాట్లాడుకోవాలంటే ఏం చూపిస్తారు నీకు? ఐటీ రెవల్యూషన్ అప్పుడు ఉండదు. ఐటీ మారిపోద్ది స్వరూపం. మనం ఇప్పుడు ఐటీ రెవల్యూషన్ యాక్చువల్గా సత్యం రామలింగరాజు ఆ రోజు ఆయన తీసుకొచ్చి చెప్తే కానీ చంద్రబాబు గారికి తెలీదు. చంద్రబాబు గారికి ఐటీ రెవల్యూషన్ ఆయన ఎవరో రాజారెడ్డి అని అమెరికాలో, తర్వాత సత్యం రామలింగరాజు ఇండియాలో, వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు గారి చేత దానికి పునాదులు వేసి కొంచెం ల్యాండ్ అలాట్ చేశాడు. ఆయన చేసింది ఏంటి? ప్రభుత్వ రంగంలో నువ్వేమన్నా ఒక సంస్థ పెట్టావా ఐటీ అభివృద్ధికి? ఏం పెట్టలేదు కదా. సైబర్ సెక్యూరిటీ అనో లేకపోతే ఏదో పెట్టలేదు కదా. ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టారా? ప్రభుత్వ రంగంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారా? ప్రభుత్వ రంగంలో ఒక పరిశోధన సంస్థ పెట్టారా? ఏం పెట్టారు? ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉపయోగపడే పని చంద్రబాబు గారు ఏం చేశారు? ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. చర్మాంకంలో ఉన్నారు, రాజకీయంగా చర్మాంకంలో ఉండేవాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో నేను ఇంత అనుభవించాను. ఈ రాష్ట్ర ప్రజల సొత్తు, రాష్ట్ర ప్రజల అభిమానం, రాష్ట్ర ప్రజల ఆదరణ ఇవన్నీ నేను అనుభవించాను. తిరిగి నేనేమి ఇచ్చాను ఆయన ప్రశ్నించుకోవాలా. ఈ రెండేళ్లు కూడా అదే జరిగింది. వచ్చిన రోజు నుంచి అమరావతి, పోలవరం, లేకపోతే వాడెవడో ఆర్సిలర్లు పెట్టరు, ఇంకెవడో వచ్చి పెట్టే ఇండస్ట్రీ గురించి తప్ప నువ్వుగా నీ ప్రభుత్వంతో ఏం చేస్తున్నావు? 540 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి భారతదేశం బడ్జెట్ 540 కోట్లు. 1947లో షణ్ముగం చెట్టియార్ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. ఆయన పార్లమెంట్ అప్పుడు కౌన్సిల్కి ఆయన ఇచ్చిన బడ్జెట్ 540 కోట్లు మొత్తం భారతదేశానికి. నెహ్రూ గారు ఎన్ని చేశారు? నువ్వు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇంత చిన్న రాష్ట్రానికి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అసలు ఆలోచన ఏది నీకు? అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక రకంగా చూస్తే ఎవరికి ఓనర్షిప్ లేదు. ఏదో రాజుగారింట్లో పెళ్లికి అందరూ నీళ్లు పోవచ్చినట్టు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలని లేకుంటే ఈరోజు భారతదేశం లేదు. ఇస్రో లేకుంటే నీ మిసైల్స్ పోతాయా? నీ బ్రహ్మోస్ పోయి పాకిస్తాన్ మీద చేస్తుందా? నీ మెటలర్జికల్ కానీ, నీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కానీ, నీ ఎలక్ట్రానిక్ కానీ, హెవీ హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, యూ నేమ్ ఎనీథింగ్. ప్లస్ నెహ్రూ గారు ఐఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అక్కడి నుంచి విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి ఈ దేశాన్ని బాగు చేశారు తప్ప అది ఫౌండేషన్. ప్రభుత్వం ఒక ఫౌండేషన్ వేస్తే, ఇప్పుడు మీకు బాగా తెలుసుంటుంది, ఐడిపిఎల్ ఫ్యాక్టరీ తెలుసుంటుంది మీకు. ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో పెట్టారు, కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అక్కడి నుంచి ఏమి ఉత్పత్తులు రాలా, కానీ అక్కడి నుంచి రెడ్డి ల్యాబ్స్ వచ్చింది, అరబిందో ల్యాబ్స్ వచ్చింది, 30 కంపెనీలు వచ్చినాయి అక్కడ నేర్చుకున్న పరిజ్ఞానంతో. అది దేశానికి ఉపయోగపడ్డమే కదా. ఈ రోజు నేను రెడ్డి ల్యాబ్స్ గురించే మాట్లాడతాను, ఐడిపిఎల్ గురించి నేను మాట్లాడినంటే అది నువ్వు ప్రజలు తప్పుదారి పట్టించడం. ఐడిపిఎల్ వల్ల ఉపయోగం లేదు, అది ప్రభుత్వ రంగ సంస్థ, ఆ ల్యాండ్ అమ్మేసుకుందాం అని నువ్వు మాట్లాడుకుంటే అది నువ్వు ప్రజలను మోసం చేయడమే. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ ఆ రోజు వేసిన పునాదులతోటి, ఆ రోజు ఆ పొకారాన్ని అనుపరీక్ష చేయకుంటే ఇందిరాగాంధీ అంత సాహసోపేతంగా ఈ రోజు మనల్ని చూసి అమెరికా కానీ ఇంకొకరు కానీ భయపడతారా? మనకు అణుశక్తి ఎట్టొచ్చింది, మనకి రోదసీ శక్తి ఎట్టొచ్చింది? ప్రభుత్వ రంగమే కదా, ప్రైవేట్ రంగం కాదు కదా. ప్రైవేట్ రంగంలో అప్లికేషన్ ఆఫ్ సైన్స్. దురదృష్టవశాత్తు ఏంటంటే మన దేశంలో ఇన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి, క్యాడిలా, సన్ను, రెడ్డి, ఇవన్నీ ఉన్నాయి. ఒక్క మెడిసిన్ చూపించండి వీళ్ళు తయారు చేసింది. వీళ్ళ రీసెర్చ్ తోటి వీళ్ళు తయారు చేసిన
ఒక్క యాంటీబయాటిక్, ఒక్క ప్రాణాన్ని కాపాడే ఒక మెడిసిన్ చూపించండి. ఇప్పుడు ప్రభుత్వం కానీ యూనివర్సిటీస్ కానీ యూనివర్సిటీస్కి ఫండింగ్ ప్రభుత్వం ఇచ్చి రీసెర్చ్ ప్రోత్సహించే విధంగా ఆ విధానం భారతదేశంలో లేదు కదా. లేదు. ఇప్పుడు ఐఐటి, ఐఐఎంలు అన్ని వాటి ఉద్దేశం అదే. ప్రభుత్వం అక్కడ విద్యార్థుల్ని ఉన్నత చదువుల్లో తీర్చిదిద్దితే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారని చెప్పి చేశారు. ఆ ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వాలు ఎక్కడ చేస్తున్నాయి? ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు చూసారనుకోండి, ప్రతి ఉన్నత విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అనేది ఒక మేజర్ కాంపొనెంట్. అవును. అక్కడ ఆ రీసెర్చ్లో చేసి వచ్చిన పిల్లలు కూడా వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ వీటికి ఉపయోగం ఉంది. కానీ మన భారతదేశంలో విజనరీ అయిన చంద్రబాబు గారు ఈ 45 సంవత్సరాల్లో ఏ రంగంలోనైనా రీసెర్చ్కి ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టారని చెప్పమానండి. ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్పమానండి. ఒక కొత్త ఔషధాన్ని తయారు చేయడానికో, ఒక కొత్త ప్రయోగం చేయడానికో, నేను రీసెర్చ్కి నేను ఈ సపోర్ట్ చేశాను అని చంద్రబాబు గారిని చెప్పమానండి. అలాగే ఏ నాయకుడు చేయలే. లేదు, అదే నేను చెప్పేది. ఏదో గుడ్డిలో మెల్లని మీరు అన్నట్టు ఈ నాయకులు, అది మోడీ గారైనా చంద్రబాబు అయినా, మేము చెప్పేది వినండిరా మీరు, మేము చెప్పంది గురించి మీరు మాట్లాడొద్దు అనే దాంతోనే మన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏమంటే ప్రతిపక్షాలు బలహీనం అయిపోయిన తర్వాత నెహ్రూ గారి టైంలో అట్లా లేదు. నెహ్రూ గారు పార్లమెంట్ చిన్న తప్పు చేస్తే ఫిరోజ్ గాంధీ బ్రహ్మాండంగా విమర్శించేవాడు నెహ్రూని. ఇందిరాగాంధీ హస్బెండ్, అల్లుడు, ఇంట్లోనే ఉంటాడు, కానీ నెహ్రూని విపరీతంగా విమర్శించేవాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో పార్లమెంట్ లో హీ వాజ్ ద మోస్ట్ వోకల్ అపోజిషన్ లీడరు ఫిరోజ్ గాంధీ. అంతకంటే గొప్ప విషయం చెప్పేదా మీకు? నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తన పరిపాలన మీద తను ప్రతిరోజు ఆత్మవిమర్శ చేసుకునేవాడు. ఆయనకి ఎప్పుడైనా నేను తప్పు చేశానని అనిపిస్తే ఒక ఆర్టికల్ రాసేవాడు, నెహ్రూ ప్రభుత్వం ఈ తప్పు చేసింది అని. ఆయనే రాసేవాడు. ఆర్టికల్ని ఆయన పేపర్ ఉంది, నేషనల్ హెరాల్డ్, వేరే పేరుతో దాంట్లో పబ్లిష్ చేసేవాళ్ళు. అది నెహ్రూ గారు రాశారని ఆ రోజు ఆ పత్రిక ఎడిటర్గా ఉన్న చలపతిరావు గారికి, నెహ్రూ గారికి తప్ప వేరేవాడికి తెలియదు. తన ఆత్మ విమర్శని ప్రజల ముందు పెట్టేవాడు ఆయన. అంత నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఉండే రాజకీయాలు అప్పుడు. నేను ఏం చేశాను అనేది వాళ్ళు చెప్పుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలే. నేను ఏం చేయలేకపోయాను అనేది ప్రజలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే నేను ఏం చేయలేకపోయాను అనేది మీరు మాట్లాడొద్దు అంటున్నాయి ఈ ప్రభుత్వాలు. మేము చెప్పము, మీరు కూడా మాట్లాడొద్దు, వినొద్దు. అవును, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేనే లేదు. మన ఈ మధ్య ఎక్కడో వరల్డ్ ర్యాంకింగ్లో చూస్తే మనం నెగిటివ్లో ఉన్నట్టున్నాం. అసలు ప్రెస్ ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కాదు, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రెస్ కావాలి ఇప్పుడు. ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది సంగతి తీసేయండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రెస్ కావాలి. ఇప్పుడు మీరు ఏ పత్రికైనా తీసుకోండి తెలుగులో, వాళ్ళు నిష్పక్షపాతంగా వార్త రాసే స్థితిలో ఉన్నారా? ఒక ఆయన చంద్రబాబుకి తొత్తు, ఇంకొక ఆయన జగన్కి తొత్తు. ఆయన సొంత మీడియానే ఉంది కదా. సరే, ఏదైనా కానీ ఎన్ని పత్రికలు ఉంటే అన్ని పత్రికలు చంద్రబాబుకు, జగన్కి ఉన్నాయి. జగన్కి నొప్పి కలిగించే వార్త ఆ పత్రికల్లో రాదు, చంద్రబాబుకు నొప్పి కలిగించే వార్త ఈ పత్రికల్లో రాదు. చంద్రబాబు మీద బురద వేయడం ఆ పత్రికల బాధ్యత, జగన్ మీద బురద వేయడం ఈ సామాన్యులు నిజం అనేది ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు అందుకే కదా సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ప్రచారం అవుతుంది. సోషల్ మీడియాలో పాలు నీళ్లు వేరు చేసినట్టు ప్రజలు వేరు చేసుకుంటున్నారు. ఏదో ఒక్క హిందుత్వ అనే ఒక ప్రమాదకరమైన విషయాన్ని మాత్రం స్లో పాయిజన్ లాగా ఎక్కించుకుంటున్నారు కానీ ప్రజలు. బట్ మిగతా అంశాలలో ఈడు ఎందుకు రాస్తున్నాడు ఈ వార్త, దీన్ని మనం నమ్మొచ్చా నమ్మకూడదా అనే పరిశీలన పాలు నీళ్లు వేరు చేసినట్టుగా ఇది నిజమా కాదా అనేది వాళ్ళు వేరు చేసుకొని అర్థం చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నమే మేము చేద్దాం అనుకుంటున్నాం, మీతో చేసేది ఇది కూడా. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రజలకి నిజం అనేది ఏది తెలవాలి, ఏది మిస్లీడింగ్ ఆర్ ఏదో ఒక పార్టీ పక్షానో ఒక ప్రభుత్వ పక్షానో మాట్లాడే విధంగా కాకుండా ప్రజల పక్షాన మాట్లాడే గొంతు అవ్వాలని. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం దారుణంగా తన బాధ్యతను విస్మరించింది అనేది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒప్పుకోవాలి. వీళ్ళు ఇచ్చిన ఎలక్షన్ టైంలో వీళ్ళు ఆవేశపూరితంగా చేసిన ప్రసంగాలు, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, మేము వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పిన మాటలు ఈరోజు వీటికి ఒక్కటన్నా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? ప్రీతి సుగాలి దగ్గర నుంచి, ఇసుక తోడేళ్ల దగ్గర నుంచి మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ప్రజలు ఇంకోటి కూడా కోరుకున్నారు, జగన్ టైంలో జరిగిన అనర్థాలకి బాధ్యతల మీద శిక్షింపబడాలని కోరుకున్నారు.
మేము వస్తే వీళ్ళందరినీ జైళ్ళల్లో పెడతామని వీళ్ళు మాట్లాడారు ఈ నాయకులు. రెడ్ బుక్ కానీ లేకపోతే చంద్రబాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎక్కడ ఎలక్షన్ ప్రచారం చేసినా కూడా మేము వస్తే వీళ్ళందరినీ చేస్తా ఉన్నారు. ఒక్కరిని చేశారా? ఒక్క దుర్మార్గంలో, ఒక్క దోపిడీలో నిజమైన దోషి ఎవరో తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టారా? ఏదో 4 అరెస్టులు చేస్తున్నారు. అరెస్ట్ అనేది ప్రజల్ని మోసం చేసేదానికి ఒక ఆయుధం. ఒక 15 రోజుల్లో లేకపోతే 15 నెలల్లో ఉండేంత మాత్రాన ఆ తప్పు చేసినాడికి ఇప్పుడు మద్యం కుంభకోణంలో 30,000 కోట్ల రూపాయలు పోయినాయని బీజేపీ మాట్లాడింది, జనసేన మాట్లాడింది, తెలుగుదేశం మాట్లాడింది. ఆ 30,000 కోట్లు ఎక్కడున్నాయనేది మేము ఏమన్నా తీస్తున్నావా బయటికి? ఇప్పుడు 30,000 కోట్లు తీయాలంటే జగన్ దాకా వెళ్తుంది. జగన్ అరెస్ట్ చేస్తే మళ్ళీ మాకు కూడా ఏ 11 సీట్లు వస్తాయో, సింపతి వచ్చనే భయం వీళ్ళలో ఉన్నట్లు. నువ్వు నీ రాజకీయ ప్రయోజనాల కోసంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరిస్తున్నావు. నువ్వు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. ఇప్పుడు నీకు ప్రజలు కోరుకున్నది ఏంది? దోషుల్ని శిక్షించాలనే బాధ్యత నీ మీద పెట్టారు. అది నేను చేయలేను అంటే నేనెవడు చెప్పన్నాడు ఆ రోజు? నీకు తెలియదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్లో గెలవడానికి మీరు మాట్లాడతారు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మేము కక్ష సాధింపుకు పోము అంటున్నారు. జగన్ మీద లేకపోతే జగన్ అనే ప్రత్యేకంగా నేను చెప్పను కానీ అప్పుడు జరిగిన దుర్మార్గాలు చిన్నది విలేజ్ గ్రామ స్థాయి నుంచి మద్యం కుంభకోణం దాకా కొన్ని 100 కుంభకోణాలు ఉన్నాయి. ఆ 100 కుంభకోణాల్లో నిజమైన దోషులు ఎవరు, నిజమైన బెనిఫిషరీస్ ఎవరు, ఈ డబ్బు ఎక్కడికి పోయింది? మీరేమన్నా దాన్ని ఆ కోణంలో ఏదన్నా మీరు చర్యలు తీసుకుంటున్నారా? ఆ ఆస్తుల్ని మీరేమన్నా స్వాధీనం చేసుకుంటున్నారా? ప్రజల కళ్ళ నీళ్ళు చూడడానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సర్వసౌకర్యాలు ఇచ్చి ఒక 3 నెలలకో 4 నెలలకో బెయిల్ ఇచ్చి ఇళ్ళకి బొమ్మంటున్నారు. వాడు సంపాదించిన ఆస్తి అంతా వాడి దగ్గరే ఉందిగా. అవును, అది రికవరీ లేదుగా. ఆ ప్రయత్నం కూడా లేదుగా. లేదు, ప్రయత్నం లేకపోగా అప్పుడు ఎవరైతే తప్పు చేశారని మీరు విమర్శించారో, ఇవాళ నేను మన షోకి వచ్చే ముందు ఒక పేపర్ చూసాను, మహానాడు అనే పేపర్. దాంట్లో ఇసుక తోడేళ్ళు అని చెప్పి వేశారు. దాంట్లో ఒక ఫోటో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇసుక చుట్టూ కొండలాంటివి ఉన్నాయి, తవ్వి పోసుకున్నారు. అక్కడ ఒక సెల్ఫీ దిగి వీళ్ళంతా చూస్తానని పెట్టిన ఫోటో ఉంది. ఇవాళ అవే ఇసుక కొండలు నడిపేవాడు, అప్పుడు నడిపే ఎవడైతే చిర్ల జగ్గిరెడ్డి అనుచరుడు ఉన్నాడో అతనే నడుపుతున్నాడు అని చెప్పి ఫోటోలు వేశారు. నేను చెప్తున్నాను కదా, మీకు వెరైటీస్ మైన్స్ తీసుకోండి. ఆ రోజు ఎవడైతే దోచుకున్నాడో వాళ్ళే ఉన్నారు. మైనింగ్ రాయల్టీ ఎంత దుర్మార్గం! నువ్వు రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నావు. మన రాష్ట్రానికి ఉండే పరిమితమైన ఆదాయ వనరుల్లో మైనింగ్ రాయల్టీ చాలా ముఖ్యమైనది. రిజిస్ట్రేషను, వాహనాల రిజిస్ట్రేషను, భూముల రిజిస్ట్రేషను, మైనింగ్, ట్యాక్స్, ఎక్సైజ్, ఈ 5 ఉండేది. ఈ 5 కీలకమైంది మైనింగ్ రాయల్టీ. జగన్ ఏం చేశాడు? ప్రభుత్వం వసూలు చేయదు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అన్నాడు. 10 రూపాయలు వస్తే 1 రూపాయి గవర్నమెంట్కి కట్టి 9 రూపాయలు మనం పంచుకొని తిందామని జగన్ ఆ రోజు మాట్లాడుకొని ఒప్పందం చేసుకున్నాడు. 9 రూపాయలు నష్టం అవుతుందని నువ్వు మాట్లాడావు ఆ రోజు. మరి ఇప్పుడు ఆ 9 రూపాయలు నువ్వే తింటున్నావు కదా. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రాకుండా ఆ రోజు ఏ బందిపోట్లు, ఏ దోపిడీదారులు అయితే మైనింగ్ రాయల్టీ మొత్తం తినేశారో ఆ దోపిడీదారులకే నువ్వు ఇస్తున్నావు. దాని మీద తెలుగుదేశం అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు పెద్ద ఉద్యమమే నడిచినాయి, చాలా నడిచినాయి. మా జిల్లాలో సిలికా మీద ఉద్యమం నడిచింది, క్వార్ట్జ్ మీద నడిచింది, రాజమండ్రి లాటరైట్ మీద నడిచింది. ఏమైనాయి ఆ ఉద్యమాలన్నీ? అప్పుడు ఎవరు నడుపుతున్నారు? ఇప్పుడు వాళ్ళే అదే నడుపుతున్నారు కదా. అప్పుడు జగన్ ఒక్కడే తినేవాడు, ఇప్పుడు జగన్ చంద్రబాబు కలిసి తింటున్నారు. వాస్తవం ఇది. వాళ్ళ ఆత్మని క్వశ్చన్ చేసుకోమని చెప్పండి. ఏమంటే ఆ దోపిడీ చేసే జగన్ మనుషులు, వాళ్ళని నువ్వు అలౌ చేసావంటే అర్థం ఏంది? ఇద్దరు కలిసి పంచుకుంటారు. వాళ్ళైతే బాగా కలెక్ట్ చేస్తారు, నాకు ఇవ్వాల్సిన టైంకి నాకు ఇస్తారు అనే నమ్మకంతో చేస్తున్నారు. వాళ్ళు నీకు ఒక్కడికి ఇస్తారా? జగన్ కూడా ఇస్తారు కదా. ఈకపోతే జగన్ మళ్ళీ వాళ్ళని అబ్జెక్షన్ చేస్తారు కదా. నువ్వు ఆ రోజు అబ్జెక్షన్ చేసావు, ఈరోజు జగన్ అబ్జెక్షన్ చేయడంలా. ఏ దోపిడీని జగన్ ప్రశ్నించడంలా. జగన్ పిచ్చి వాటిలో మెడికల్ కాలేజీలు టెండర్లో లేకపోతే మావిగన్నో ప్రజల దృష్టిని మళ్లించడానికి నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకోవడానికి ఒక చాలా హాస్యాస్పదమైన అంశాల మీద ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా మాట్లాడాల్సిన విషయాల మీద జగన్ ఎందుకు మాట్లాడు? సెలెక్టివ్ క్రిటిసిజం. కాంట్రాక్టులు కూడా ఒక 2-3 తీసుకుని ఐడెంటిఫై చేసి మాట్లాడతారు.
తన అనుకూలమైనటువంటి కాంట్రాక్టులు ఎవరి గురించి ఈ 2 ఏళ్లలో నోరెప్పి మాట్లాడలా. మాట్లాడు. అది తెలిసిపోతుంది కదండి, ప్రజలకు అర్థమవుతుంది కదా. నేను అదే అడిగేది, చంద్రబాబు తెలుసుకోవాల్సింది నేను చెప్పే అభివృద్ధి, నేను చూపించే ఆర్సిలర్ మీటరు మాత్రమే ప్రజలు చూస్తున్నారు, వింటున్నారని ఆయన అనుకుంటున్నాడు. చాలా పొరపాటు చేస్తున్నాడు. నువ్వు చెప్పని విషయాలు ప్రజల చర్చలో ఉన్నాయి. దాని పనిష్మెంట్ కూడా నీకు వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఇసుక ఉంది. ఇసుక మీద ఆధారపడి ప్రతి నియోజకవర్గంలో కనీసం 30% పాపులేషన్ ఉంటారు, ఓటర్స్ ఉంటారు. ఎలాగంటే ఒక టాపీ మేస్త్రి ఉంటాడు, ఒక ప్లంబర్ ఉంటాడు, ఒక పెయింటర్ ఉంటాడు, ఒక సెంటరింగ్ వాడు ఉంటాడు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొత్తానికి కీలకం కదా. నేను మా నియోజకవర్గంలో నేను చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టాపీ మేస్త్రుల అసోసియేషన్ ఇలాంటివన్నీ చూస్తే ఆల్మోస్ట్ 30-40 వేల మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అన్నీ చూస్తే మీకు ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ఓటింగ్ వాళ్ళలో ఉంటుంది. ఆ ఇసుక అనే దాని మీద కంట్రోల్ తప్పి నాయకులకు వదిలేసి, ఎమ్మెల్యేలకు వదిలేసి ఒక పెద్ద దోపిడీ వ్యవస్థ అయిపోయింది ఇసుక అనేది. కంట్రోల్ తప్పిందని మీరు అనుకుంటున్నారు. కంట్రోల్ ఏం తప్పలే. నాయకులకు కూడా దోపిడీకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు రేపుదయం నా దోపిడీని ప్రశ్నిస్తారు. వాస్తవం ఇది ఎవరు బయటకు అంగీకరించిన వాస్తవాలు. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకు కూడా ఏదో ఒక ఆదాయం చూపించకపోతే, ఒకళ్ళు మేము 50 కోట్లు ఖర్చు పెట్టాం, అదే వాళ్ళకి ఏదో ఒక ఆదాయం చూపించకపోతే వాళ్ళు ఏమంటారు, ముఖ్యమంత్రి ఆదాయాన్ని గురించి ప్రశ్నిస్తారు. సో వాళ్ళకి కొంత వదిలేస్తే, ఇసుకో లేకపోతే మట్టో వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు అవి తింటా హ్యాపీగా బతుకుతారు. వాళ్ళు ముఖ్యమంత్రిని అడగరు. మరి వ్యవస్థలో మళ్ళీ మేము ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంకొక 3 టర్మ్స్ ఉండాలి అంటే అసలు ఇలాంటివి జరిగితే ప్రజలు ఎలా హర్షిస్తారు? ప్రజలకి చాలా షార్ట్ మెమరీ ఉంటుందండి. జగన్ చేసిన అరాచకాలు, అకృత్యాలు మర్చిపోయి ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు చేసేవి గుర్తుపెట్టుకుని మళ్ళీ జగన్ తీసుకొస్తే 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అనే నమ్మకంతో జగన్ దుర్మార్గాలు చేశాడు. మూడు టర్మ్లో మేమే అధికారంలోకి వస్తామనే పిచ్చి భ్రమలో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ భ్రమే అనేది ప్రజల నిర్ణయం కాదు కదా. ప్రజలు రేపు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది 2029లో బ్యాలెట్ పెట్టిలు తీసిన రోజు బయటకు వస్తుంది. ఆ రోజు ఈరోజు జగన్ బాధపడినట్టు చంద్రబాబు బాధపడతాడు, అంతే. అంతకంటే ఏం లేదు అక్కడ. వీళ్ళ భ్రమే. ఇప్పుడే డెసిషన్కి వచ్చారు మీరు. ప్రజలని ఈ రకంగా హింసిస్తే, ప్రజల డబ్బుని ఈ రకంగా దోచుకుంటే, ప్రజలకు నిజమైన అభివృద్ధి అనేది లేకుండా కేవలం సూపర్ఫిషియల్ అభివృద్ధిని చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తే ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా? గెలిపించరు. ఇప్పుడు మరి 2 ఏళ్ళు గడిచిపోయింది. రాష్ట్రానికి మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం ఏ దిశగా నడవాలి? మీ సలహాలు ఇప్పుడు విమర్శలు చేశారు, సలహాలు సూచనలు ఏమి ఇస్తారు? ఇమ్మీడియట్గా వాళ్ళ మానసిక పరిస్థితిని మార్చుకోవాలి. మనం ఎక్కువ సంపాదించడం కాదు, ప్రజల జీవితాలని మెరుగుపరిచే బాధ్యత మనం ఉంది. వీఆర్ ఆల్ సర్వెంట్స్. మనం ప్రజలకు సర్వెంట్స్. ఈ సర్వెంట్గా నేనేం పని చేయాలి అనే కోణంలో కానీ ముఖ్యమంత్రి ఆలోచించడం మొదలు పెడితే, మోసం చేయడం కాకుండా నిజమైన ఆలోచనలు కానీ చేయడం, ఒక్క రాత్రి ఆయన 1 గంట 2 గంటలు ఆయన చేసిన ఈ 2 ఏళ్ళు చేసిన పరిపాలన మీద ఆత్మవిమర్శ చేసుకుంటే రేపటి నుంచి పరిస్థితి మారుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. మీరు ఆయనకి ఏం సూచన? ఇది ఒకటేనా మీరు ఇచ్చే సూచన? ఇంకేమన్నా? అంతే. ఆయనలో మార్పు రావాలి. ఆయన మార్పు వస్తే ఆయనలో మార్పు వస్తే అన్నీ మారుతాయి. అన్నీ మారుతాయి. ఆయనలో మార్పు రాలేదు అనడానికి నిన్న జరిగిన 3 రాజ్యసభ ఎంపికలే ఒక నిదర్శనం. 4 అంటే ఆయన చేతిలో ఏం లేదు. ఆయన చేతిలో ఉందా లేదా అనేది అంతఃపూర్వ విషయం. అది ప్రజలకు తెలిసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వారసత్వాన్ని కొడుకు అప్పచెప్తున్నారు. ఇప్పుడు జరిగే ప్రతి స్టెప్లోనూ కొడుకు మార్క్ ఉంది అనేది అందరూ మాట్లాడు. వారసుడు తప్పు చేస్తుంటే నువ్వు ఇంకా ఉన్నావు కదా సీన్లో. నువ్వు దాన్ని పక్కదారిలో పోతుంటే, ఒరే బాబు అది కాదురా దారి, ఇది రాజమార్గం రా నాయన, అది అటు పోతే నువ్వు ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోతావు, ఇటు పోతే నువ్వు ఊర్లోకి వెళ్తావు అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. ఇప్పుడు కొత్త జనరేషన్ ఎలా ఉన్నారు? మీరు అవుట్డేట్. మా పైన నేను ఏదైనా అడిగాను అనుకోండి, డాడీ మీ ఆలోచనలన్నీ 1947 లేటెస్ట్ జెన్జీ, ఇవాళ డేటా సైన్స్, ఎల్గారిథమ్స్, కంప్యూటర్స్, మై టీడీపీ యాప్,
ఇలాంటివన్నీ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడండి, Hmm. మాట్లాడండి. కానీ అవి బేసిక్ గెలిపిస్తాయి అని చెప్పి ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, క్లీన్ మైండ్, ఉమ్, ఈ 4 లేకుండా మీరు పైన ఏమన్నా చేయండి. జంజీ చెప్పండి, తరం చెప్పండి, లోకేష్ తరం చెప్పండి, చంద్రబాబు తరం చెప్పండి, ఉపయోగం ఉందా? ఉమ్, పరిపాలనలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, నిష్కల్మషత్వం ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఉమ్, ఈ 4టిని వదిలేసి మేము అదేంటి ఏ టెక్నాలజీ తెస్తాము, లేకపోతే మా ఇంకా algorithms అల్గారిథమ్స్ రియల్ టైం గవర్నెన్స్ లో మాకు వచ్చే డేటా ఆల్గారిథమ్స్ వస్తాము. రియల్ టైం గవర్నెన్స్లో ఏ డేటా వస్తుంది నీకు? ఎవడో కూర్చొని ఫీడ్ చేసిన డేటా వస్తుంది. డేటా సృష్టి కాదు, అది ప్రకృతి సృష్టించదు. ఒక చెట్టుకి విత్తనం వచ్చినట్టో, కాయ పండినట్టో రియల్ టైంకో లేకపోతే ఏకో డేటా రాదు. ఎవడో ఒకడు కూర్చొని టైప్ చేస్తే వస్తుంది. ఆ టైప్ చేసేవాడు మనసు కల్మషంలో ఉన్నప్పుడు, వాడు మోసం చేయాలనుకున్నప్పుడు, వాడు నిన్ను తప్పుదారి నడిపించాలనుకున్నప్పుడు నీ డేటా మొత్తం వేస్ట్. లాస్ట్ టైం చూసాం. ఇప్పుడు జరిగేది అదే. 80% అన్నారు. నీ డేటాలోని స్వచ్ఛతని నువ్వు ఎప్పుడన్నా చెక్ చేసావా? అదే లాస్ట్ టైం రియల్ టైమ్ గవర్నెన్స్ లో అహ్మద్ బాబు అని ఆయన కూర్చుని 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ది గవర్నెన్స్ అని చెప్పి ఇచ్చారు రిపోర్ట్స్. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లోను అన్నిట్లోనూ అదే చెప్పేవాడు. సంతృప్తి కనీసం స్థాయి, 18 సీట్లు రాలేదు కదా అప్పుడు. సంతృప్త స్థాయి వాళ్ళ భాషలో ఆ సంతృప్త స్థాయి బ్రహ్మాండంగా ఉంది. 80% ఉంది, 90% ఉంది అని అనుకున్నారు, భ్రమపడ్డారు. ఏమైంది లాస్ట్లో? అది 3% కూడా లేదు. మనం 18 సీట్లతో ఇంటికి పోయామనుకున్నారు. అనే సంగతి తర్వాత తెలిసింది. మళ్ళీ ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు. సేమ్ జరుగుతుంది. 2020 ఎవరికి కావాలండి నీ రియల్ టైం గవర్నెన్స్లో అవన్నీ? నాకు నిజంగా ఉపయోగపడితే, ప్రజలకు ఉపయోగపడితే నాకు కావాలి. కానీ నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవడానికి, నేను చాలా గొప్పగా పనిచేస్తున్నాను అని నీ ఆఫీసర్స్ నిన్ను మెప్పించడానికి, నేను భజన చేయడానికి నీ రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్తుంటే దాన్ని నువ్వు ప్రజలకు చెప్పడం ఎందుకు? దానివల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏంది? ఎంఆర్ఓ ఆఫీస్లో కరప్షన్ పోయిందా? పోలీస్ స్టేషన్లో కరప్షన్ పోయిందా? పంచాయతీరాజ్లో కరప్షన్ పోయిందా? నువ్వు వేసే రోడ్లలో నాణ్యత ఉందా? నువ్వు కట్టే ప్రాజెక్టులలో నాణ్యత ఉందా? ఏదన్నా సకాలానికి ఏదన్నా పూర్తవుతున్నాయా? రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏముండాలి? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రియల్ టైం గవర్నెన్స్ చేశాడు. జల్ జీవన్ మిషన్లో 70,000 కోట్లు 80,000 కోట్లు వస్తే దాన్ని ప్రతి గ్రామాన్ని డాష్బోర్డ్లో పెట్టి ఏ గ్రామానికి ఏ నుంచి నీళ్ళు దాదాపు 1,00,000 వర్కులుగా డివైడ్ చేసి 1,00,000 వర్కుల్ని డాష్బోర్డ్లో పెట్టి రియల్ టైం 1,00,000 మంది కాంట్రాక్టులకి ఇచ్చాడు. ఎంతమందికి అయినా 1,00,000కి ఇచ్చాడో 10,000కి ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు. ఈ గ్రామానికి పలానా రోజు నీళ్లు పోవాలి, పోయినాయా లేదా, పోకుంటే ఏంటి, అది అలర్ట్. అది రియల్ టైం గవర్నెన్స్. నా సంతృప్త స్థాయి గురించి నన్ను నేను పొగుడుకోవడానికి, స్వకోచం అర్థనం చేసుకోవడానికి రియల్ టైం గవర్నెన్స్ కాదు. అదే జల్ జీవన్ మిషన్, అదే 75,000 కోట్లు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇద్దరో ముగ్గురో పెద్ద కాంట్రాక్టర్లు దోచుకోవడానికి పనికొస్తుంది. అసలు కాన్సెప్ట్నే మార్చేశారు. ఇప్పుడు గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వాలనేది కాన్సెప్ట్. గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వాలంటే దగ్గరలో ఏ నీటి వనరు ఉందో ఆ నీటి వనరు నుంచి నువ్వు తీసుకురావాలి. బోరా లేకపోతే ఇంకేదన్నా నీటి ప్రవాహం నుంచే తీసుకోవాలి. బోర్ వాటర్ చెడిపోయింది, అనారోగ్యం అనే ఒక కారణం చెప్పి, ఒక అబద్ధపు కారణం చెప్పి, గోదావరి నుంచి, కృష్ణా నుంచి, పెన్న నుంచి మేము నీటిని తీసుకొచ్చి ఇస్తామని దాన్ని భారీ ప్రాజెక్టుగా మలిచి పెద్ద కాంట్రాక్టర్లు దోచుకోవడానికి దాన్ని కన్వర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 70,000 కోట్లలో 7,000 కోట్లు కూడా నిజంగా ఉపయోగపడడం లేదు. ఈ కాంట్రాక్టర్లు రోల్స్ రాయిస్ కార్ మీద బంగారు పోతేసుకోవడానికి, న్యూయార్క్ సిటీలో 350 కోట్ల రూపాయల నగ ప్రదర్శించడానికి ఉపయోగపడుతున్నాయి ఈ జల్ జీవన్ లాంటి డబ్బులు. ఇది తప్పు కాదా ముఖ్యమంత్రి గారు? దౌర్భాగ్యం ఏంటంటే, నేను దీని మీద చాలా పోరాటం చేశాను. కృష్ణా జిల్లాలో అవినిగడ్డ అని ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గం తీర ప్రాంతం. ఇక్కడ మంచినీళ్ళు దొరకవు. ఈ రోజుకి దొరకని గ్రామాలు చాలా ఉన్నాయి. నేను రోజుకు 2 లక్షల లీటర్లు ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేవాడిని. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే ఇవాళ వరకు ఏదీ లేదు. ఇవాళకి ఆ చెరువుల్లోకి నీళ్లు నింపుతారు. ఆ నీళ్లు నింపే కాలువ కేఈబీ కెనాల్, కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కెనాల్. దాని మీద మొత్తం విజయవాడలో ఉన్నటువంటి స్లమ్స్ అన్నీ కూడా ఆక్యుపెంట్స్ మురికి కాదు, మల మూత్రాలు ఆ మంచినీళ్ళలో కలుస్తాయి. ఆ నీళ్లు దిగువ వాళ్ళు తాగుతారు.
దాని గురించి ఏ నాయకుడు పట్టించుకోడు. ఇప్పుడు ఈ జలజీవన్ మిషన్లు లేవు, ఏ మిషన్లు లేవు. అనారోగ్యం పాలవుతున్నారా, మీ కర్మకు వదిలేసి. నేను చెప్పాను కదా, వీళ్ళకి ప్రజలకి నిజంగా మేము సర్వెంట్స్ అనే ఫీలింగ్ లేదు. ప్రజల్ని చూపించి మేము ఎట్లా మా ప్రయోజనాలను ఎట్లా సర్వీస్ చేసుకోవాలనే దాంతోనే రాజకీయం ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది జగన్ అయినా, చంద్రబాబు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎవరు చేసినా అంతే. రియల్ టైం గవర్నెన్స్లో సంతృప్తి లెవెల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని పర్సంటేజ్లు ఏమున్నాయో నాకు తెలియదు. 23 నవంబర్ డిసెంబర్లో నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని కలిసినప్పుడు చెప్పాను, వైసీపీకి 17 నుంచి 20 సీట్లు వస్తాయని. వాళ్ళు నమ్మలా. కానీ ఇవాళ చెప్తున్నాను, మీ పరిపాలనలో నెగిటివ్ ట్రాక్ స్టార్ట్ అయింది. సో ఇప్పటికైనా కరెక్షన్స్ చేసుకోకపోతే. నేను చెప్పాను కదా, ఒక్క రాత్రి చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకుంటే నా వల్ల జరుగుతుండే తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగు జాతికి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి కానీ, నా వల్ల నా స్వార్థపరమైన పూర్తిమైన ఆలోచనలు, నా తప్పుడు దారిలో నేను చేస్తుండే నిర్ణయాల వల్ల జరుగుతుండే నిర్ణయాలని నేను పునఃసమీక్ష చేసుకొని వీటన్నిటినీ గాడిన పెట్టాలి అనే నిర్ణయానికి ఆయన ఒక్క రాత్రి వస్తే పక్క రోజు ఉదయం నుంచి రాష్ట్రం బాగుపడుతుంది. పక్క రోజు ఉదయం నుంచి బాగుపడుతుంది. ఏమంటే ప్రతి నిర్ణయంలోనూ నీతి, నిజాయితీ, స్వచ్ఛత, నిష్కల్మషతం, నిబద్ధత కనపడతాయి. అవన్నీ లేవు ఇప్పుడు. వాటన్నిటినీ చంపేశారు. ఆయన చేయగలరంటారా? ఖచ్చితంగా చేయగలడు. ఆయనకుండే అనుభవం. ఆయన ఇప్పుడు హీఈస్ నాట్ ఏ లీడర్, హీఈస్ ఏ స్టేట్స్మెన్. అంతర్జాతీయ స్థాయి సంపాదించిన అతి కొద్ది మంది భారతదేశ నాయకుల్లో ఆయన ఒకడు. ఆయన చేయలేకుండా పోయేదేంటి? ఆయన కొడుకు మీద ప్రేమో, లేకపోతే కుటుంబంకి ఆస్తులు ఎక్కువ సంపాదించాలనో కాకుండా ప్రజలకి నేను శాశ్వతంగా ఉపయోగపడే చిరస్థాయిగా ఘనంగా ఉండేటట్టుగా ఉండాలి అని అనుకుంటే ఆయన చేయలేకుండా పోయేది ఏం లేదు. ఆయనలో ఆ నిర్ణయం లేదు. ఆయన మనసులో అటువంటి సదుద్దేశాలు లేవు. ఆయన మనకు అబద్ధాలు చెప్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు గారు చెప్పే వాటిల్లో 90% అబద్ధాలు. ఆయన మనసులో ఉండేది వేరు, ఆయన చేస్తుండేది వేరు, చెప్తుండేది వేరు. సో మీరు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు, అవినీతమైన పరిపాలన చేస్తున్నాడు. మరి రాష్ట్రానికి ఏంటి దిక్కు? మళ్ళీ జగన్ రావటమేనా? జగన్ వస్తే మంచి జరుగుతుందంటారు? ఏమో, ప్రకృతికి ఎప్పుడు కూడా ఒక లక్షణం ఉంది. ఒక అరాచకాన్ని, ఒక అవినీతిని, ఒక తప్పుడు దారిని కొంతకాలం మాత్రమే ప్రకృతి సహిస్తుంది. ఆ తర్వాత కరెక్షన్ ప్రకృతే చేస్తుంది. ఆ ప్రకృతి ఏ రకమైన కరెక్షన్ చేస్తుందేమో కానీ ఎల్లకాలం ఇటువంటివి జరగవు. ఎల్లకాలం ఈ మోసాలు ఇదివరకే అనుకున్న ఆల్ ద పీపుల్ కెనాట్ బి ఫూల్డ్ ఆల్ టైమ్స్. ఎక్కడో దగ్గర దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం దేవుడు ఇస్తాడో, ప్రకృతి ఇస్తుందా? ఇస్తుంది, ఇకుండా పోదు. అది జంజీ ఉద్యమం ద్వారా వస్తుందా, లేకపోతే ప్రజల్లోనే ఒక మార్పు వచ్చి క్వశ్చన్ చేసి ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు అని చంద్రబాబుని, జగన్ని, కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని అడిగే రోజు వచ్చిన రోజు అన్ని పరిస్థితులు మారుతాయి. అడగడానికి మనం భయపడి ఇళ్లలో కూర్చున్నంత కాలం ఏమీ మారదు. ఇంత తీవ్రమైన విమర్శ చేశారు ఇవాళ 2 years. నేను విమర్శించానా? నేను విమర్శించలేదు, నేను నిజం మాట్లాడాను. ఓకే, మీ భాషలో ఏదంటే అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిచి, దోలేందర్ గారు మీ సలహా సూచనలు ఏంటి ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టాలంటే నేను ఏ విధంగా వెళ్ళాలని పిలిస్తే మీరు వెళ్తారా? ఆయన పిలిస్తే నేను పోవడం అనేది జరిగే పని కాదు. నేను ఎప్పుడు కలవలేదు. రాష్ట్రం మంచికోరు వెళ్ళరా? నాకంత అనుభవం, అంత సమర్థత నాకు లేదు కదా. ఇప్పుడు పరిపాలనా సమర్థతలో చాలా మంది నిపుణులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి. నాలాంటి ఒక జర్నలిస్ట్ మీరు ఏదో బయట సోషల్ మీడియాలో అన్నట్టు కూర్చుని రాయేస్తారా? పుస్తకాలను విమర్శించేవాడు పుస్తకాలు రాయలేడు. గ్రంథ సమీక్ష చేస్తా నేను. నన్ను గ్రంథం రాయమంటే నేను ఎట్లా రాస్తాను? కాదు కదా. సినిమా సమీక్ష చేయగలం, నన్ను సినిమా తీయమంటే తీయగలనా? పరిపాలన బాగాలేదు అని నేను చెప్తున్నా. అంటే మీరంతా ఒడ్డును కూర్చొని రాయేసేవాడు? ఒడ్డును కూర్చొని రాయేసేం కాదు, మేము విశ్లేషిస్తాం. మా పరిశీలనలో మాకుండే లిమిటెడ్ మేధస్తోటి ఇదిగో ఇది తప్పు జరుగుతుంది అని చెప్తున్నాం. అది తప్పు అనిపిస్తే కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ ముందు నేను అద్దం పెడుతున్నానండి, ఇది నీ పరిస్థితి అని. నువ్వు అద్దంలో మీ మొహం మీద మచ్చ ఉంటే దాన్ని తుడుచుకోవాలే ప్రయత్నం చేయాలి. ఈ అద్దమే బాగాలేదని అద్దం పగలు కొడతానంటే అది మీ ప్రారంభం. నేను చేస్తుండేది మీ ముందు అద్దం పెట్టడం. ఈ అద్దంలో మీ మొహం చూపిస్తున్నా నేను. మీ మొహం మీద ఇదిగో ఈ మచ్చ ఉంది, ఈ మరక ఉంది అని చెప్తున్నాను నేను. ఆ మచ్చలు తుడుచుకోండి. సో ఇష్టం లేదు అద్దం పగలు కొడతానంటే పాల్గొట్టండి, నాకేం అభ్యంతరం లేదు. నా డ్యూటీ అంతవరకే. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, బాగుపడాలి అని కోరుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.